మనకు అర్జెంటుగా ఒక చట్నీ కావాలన్నప్పుడు ఇది చాలా సులువైన చట్నీ అండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం బెల్లం, ఉప్పు. ఈ కొత్తిమీర కొంచెం కట్ చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఏమి ఎగిచ్చే అవసరం లేదు. ఈ కొత్తిమీరని తీసుకొని శుభ్రం కడిగింది. కొత్తిమీర చిన్న ముక్కలు కోసుకోవాలండి. కొబ్బరి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ చట్నీ స్వీట్గా, కారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం చూసి వేసుకోండి. కారం తినేటోళ్ళు అయితే పర్వాలేదు, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, బెల్లము, కొద్దిగా ఉప్పు, మిక్సీ వేయాలండి. కొంచెం ఒక్క ముక్కగా ఉండాలండి. ఒక గిన్నెలో తీసుకోవాలి. టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం చపాతీ చేసుకున్నప్పుడు పక్కన నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే తీయగా, కొంచెం కారంగా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చికెన్కి మనం లెగ్ పీస్లు అవి ఎగించుకునేటప్పుడు కొంచెం పక్కన పెట్టుకుని నంచుకుంటే చాలా బాగుంటుంది చట్నీ. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ చట్నీ అండి ఇది. కొత్తిమీర అది వేగించొద్దండి, పచ్చిదే చేయాలి. పచ్చిది చేసినప్పుడు దీని టేస్ట్ వేరే రకంగా ఉంటుంది. చాలా బాగుందండి.